హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, యాక్సెంచర్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. యాప్ డెవలప్మెంట్ అసోసియేట్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఫ్రెషర్స్ నుంచి 11 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు జాబ్కి అప్లై చేసుకోవచ్చు. 4,60,000 పర్ యానం అయితే మీకు శాలరీ అయితే ఇవ్వటం జరుగుతుందన్నమాట. సో బెంగళూరు లొకేషన్లో పాటు హైదరాబాద్, పూణే, ముంబై, చెన్నై, గురుగ్రామ్, కోల్కతా, ఇండోర్, జైపూర్, కోయంబత్తూర్, సో మల్టిపుల్ లొకేషన్స్లో వీళ్ళు హైరింగ్ అయితే చేస్తున్నారనమాట. సో జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో డెవలపింగ్ అండ్ డిజైనింగ్ అండ్ మెయింటైనింగ్ టెక్నాలజీస్ దట్ ఇంప్రూవ్ ది way our clients the world works, working in challenging and dynamic environment using their versatility to create support and technology solutions, analyze implementation. సో కంపల్సరీ మీరు క్లయింట్స్ సంబంధించి క్లయింట్ రిక్వైర్మెంట్స్ సంబంధించి కానీ అనలైజ్ చేస్తూ ఇంప్లిమెంటేషన్ అయితే చేస్తూ ఉండాలన్నమాట. సో అప్పుడప్పుడు మీరు కోడింగ్ కూడా చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కంపల్సరీ మీకు కోడింగ్ నాలెడ్జ్ ఉండాలి. అంతేకాకుండా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇక ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఆల్ స్ట్రీమ్స్, ఎనీ బ్రాంచ్, బీటెక్ వాళ్ళు, ఎంటెక్ వాళ్ళు, ఎంసీఏ వాళ్ళు, ఎంఎస్సీ వాళ్ళు, 2023, 2024 ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే మీరు హ్యాపీగా మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఏదైనా సరే నార్మల్ 3 year డిగ్రీ స్టూడెంట్స్ అయినా సరే, ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మార్క్ అసెస్మెంట్ ఉంటుంది, కాగ్నిటివ్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్ ఉంటుంది, ఇంగ్లీష్ ఎబిలిటీ చూస్తారు, అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ చూస్తారు. సో అంతేకాకుండా కామన్ అప్లికేషన్ అండ్ ఎంఎస్ ఆఫీస్. సో ఎంఎస్ ఆఫీస్ పైన మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, నెట్వర్కింగ్, సెక్యూరిటీ. సో ఇవన్నీ మీకు స్కిల్స్ అయితే ఉండాలి, ఈ సబ్జెక్ట్ మొత్తం మీకు బాగా తెలిసి ఉండాలన్నమాట. కోడింగ్ అసెస్మెంట్ కూడా ఉంటుంది, ఇక్కడ ఇవ్వటం జరిగింది. C++, .NET, జావా, పైథాన్ వీటన్నిటిపైన మీకు ఒక అసెస్మెంట్ అయితే ఉంటుంది. కమ్యూనికేషన్ అసెస్మెంట్ కూడా ఉంటుందన్నమాట. ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నాడా లేదా, సెంటెన్స్ మాస్టరీ, ఇవన్నీ చూసిన తర్వాతే మీకు జాబ్ అనేది రావటం జరుగుతుందన్నమాట. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.